ముందు మనం స్క్వేర్స్ నేర్చుకున్నాం 1 to 60 వరకు. మీరు ఆ వీడియో కానీ చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ స్క్వేర్ రూట్స్ గురించి చెప్తాను. స్క్వేర్ రూట్స్ అంటే అండర్ రూట్ స్క్వేర్. ఇప్పుడు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ కి ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ కి దీనికి పోతే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే అండర్ రూట్ 16 ఈక్వల్ టు రూట్ ఓవర్ 16 అంటే ఏంటి 4 స్క్వేర్. 4 స్క్వేర్ కి అంటే 4 స్క్వేర్ రూట్ అంటే హోల్ పవర్ 1/2. ఈ 2 కి 2 యాక్చువల్లీ 4. అలాగే రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ హోల్ పవర్ 1/2 2 కి ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ ని ఫైండ్ చేస్తాం. నేను మీకు ఒక ట్రిక్స్ చెప్తాను. దానివల్ల మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మీరు ఈజీగా స్క్వేర్ రూట్స్ ని స్క్వేర్ రూట్ ఇస్తే అంటే నెంబర్ ఇస్తే దాన్ని స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ నెంబర్ ని క్లియర్ చేయొచ్చు. అంటే 25 ఇచ్చారు అనుకోండి. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 25? 5. ఎలా చెప్తున్నాం? వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 49? 7. అంటే 7 స్క్వేర్ ఇస్ కూడా 49. సో స్క్వేర్ రూట్ కి పోయింది కనుక 7 ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 121? 11 స్క్వేర్. ఆ విధంగా మనం ఎలా నేర్చుకుంటున్నాం. ఇలా పెద్ద పెద్ద నెంబర్ ఏ నెంబర్ అయినా సరే మనం ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ ద్వారా చేర్చుకోండి. ఇప్పుడు మనం ట్రిక్స్ కి ఏంటంటే నేను ఫస్ట్ చెప్తాను 1 to 10 స్క్వేర్స్ వేస్తాను. దాన్ని బట్టి మీకు ట్రిక్స్ చెప్తాను. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్ అంటే సింగిల్ ఫస్ట్ డిజిట్. 1 స్క్వేర్ 1 into 1 is equal to 1. 11 into 11 equal to 121. యూనిట్ డిజిట్ 1. ఇది 1. ఇప్పుడు 21 into 21 is equal to 441. ఇది కూడా యూనిట్ డిజిట్ 1. అంటే 1 into 1 ఆల్వేస్ 1. అది మాత్రం బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 2 స్క్వేర్ 4. 2 into 2. 2 into 2 చేస్తే ఎప్పుడు ఆల్వేస్ 4 వస్తుంది. 12 into 12 is equal to 144. Always 4. Next 22 into 22 is equal to 484. So you have to observe. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? 2 into 2 చేస్తే ఆల్వేస్ 4 వచ్చింది. ఇప్పుడు 1 into 1 చేస్తే ఆల్వేస్ 1 వచ్చింది. అదే నేను మీకు చెప్తున్నాను. దీన్ని ఫాలో అవ్వండి, అబ్జర్వ్ చేయండి బాగా. అంటే ఇక్కడ 1 కి ఏంటి మీకు స్క్వేర్ రూట్ లో 1 వచ్చిందంటే ఆల్వేస్ 1 కి ఏంటి ఇప్పుడు 1. 2 కి 1 వచ్చిందంటే 1. నెక్స్ట్ 4 యూనిట్ డిజిట్ లో 4 వచ్చిందంటే ఏంటి దాన్ని 2. నెక్స్ట్ 3 into 3 is equal to 9. నెక్స్ట్ 13 into 13 is equal to 169. 23 into 23 is equal to 529. చూసారా? 3 into 3 9. అంటే మీకు యూనిట్ డిజిట్ లో 9 వచ్చిందంటే స్క్వేర్ రూట్ లో దాని అర్థం ఏంటి 3 అవ్వచ్చు. 3 into 3 9 కదా. నెక్స్ట్ ఏంటి 4 చూడండి. 4 4 16 అంటే 4 4 16 6 వచ్చింది యూనిట్ డిజిట్. అలాగే 14 14 196 యూనిట్ డిజిట్ లో 6 వచ్చింది. 24 how much 576. సో ఆల్వేస్ 4 కి 4 into 4 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ లో 6 వచ్చింది. అంటే యూనిట్ డిజిట్ లో 6 వచ్చిందంటే దాని అర్థం అది స్క్వేర్ 4 అవ్వచ్చు కదా. నెక్స్ట్ ఈక్వల్ టు కాదు, 1 1 4 వచ్చింది యూనిట్ డిజిట్.
9 3 6 4. నెక్స్ట్ 5 ఆల్వేస్ 5 వస్తుంది, ఎందుకంటే 5 5 జా 25, 15 15 జా 225, 25 25 జా 625. ఎందుకంటే ఆల్వేస్ 5 కి డిజిట్ ఏముంది, యూనిట్ డిజిట్ ఏమంటే 5 కి ఎప్పుడు ఆల్వేస్ 5. నెక్స్ట్ 6 ఆల్సో 6 వస్తుంది, ఎందుకంటే 6 6 జా 36, 16 16 జా హౌ మచ్ 16 16 జా 256, 26 26 జా హౌ మచ్ 676. చూసారా, అబ్జర్వ్ చేసారా, 6 కి ఆల్వేస్ ఎంత 6, అంటే ఇక్కడ 6 కి 6 కి ఏంటి 6 వచ్చిందంటే 6 యూనిట్ డిజిట్ వచ్చిందంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 6 స్క్వేర్. నెక్స్ట్ 7 స్క్వేర్ 7 7 జా 49, 7 7 జా 49. అంటే యూనిట్ డిజిట్ లో 9 వచ్చిందంటే దాని అర్థం ఏంటి 7 అవ్వచ్చు. అబ్జర్వ్ చేయండి బాగా, 7 7 జా 49, 17 17 జా 289. చూసారా, 7 7 9. నెక్స్ట్ 27 27 జా హౌ మచ్ 729. ఓకే, 9 వచ్చిందంటే యూనిట్ డిజిట్ లో దాన్ని 7 స్క్వేర్ 9 రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 8 8 8 జా 64, 18 18 జా 324. చూసారా, 8 8 4 యూనిట్ డిజిట్ 4 వచ్చిందంటే 8 స్క్వేర్ అవ్వే ఛాన్సెస్ ఉంది. 28 28 జా హౌ మచ్ 28 28 జా 784. ఓకే, 784. ఎయిట్ యూనిట్ డిజిట్ 4 వచ్చింది, ఇక్కడ యూనిట్ డిజిట్ 4 వచ్చిందంటే అర్థం 8 స్క్వేర్. నెక్స్ట్ 9 9 9 జా 81. ఆల్వేస్ 9 కి ఏంటి 1 వస్తుంది. 9 9 జా 81, 19 19 జా 361, 29 29 జా హౌ మచ్ 841. సో యూ హ్యావ్ టు ఫైండ్ 9 9 జా 1, అంటే 1 యూనిట్ డిజిట్ వచ్చిందంటే దాని అర్థం 9 అవ్వచ్చు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు 10 కి ఆల్వేస్ 0 వచ్చిందంటే అది 0 తోటి అవుతేనే దాన్ని, అంటే 100 10 100 100 100 లాస్ట్ లో 0 వచ్చిందంటే అది 10 కు మల్టిపుల్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏంటంటే మనకి యూనిట్ డిజిట్ లోని చూడండి 1 కి ఇక్కడ యూనిట్ డిజిట్ లో 1 వస్తే 1 అన్న అవ్వచ్చు, 9 అన్న అవ్వచ్చు. యూనిట్ డిజిట్ లో 4 వచ్చిందంటే అది 2 అని అవ్వచ్చు, 8 అని అవ్వచ్చు. ఇక్కడ రాస్తాను నేను యూనిట్ డిజిట్ ఇది. యూనిట్ డిజిట్ 1 అంటే 1/9. యూనిట్ డిజిట్ 4 అంటే 2/8. యూనిట్ డిజిట్ 9 3/7. యూనిట్ డిజిట్ 6 యూనిట్ డిజిట్ 6 4/6. కానీ చూసారా, 1 యూనిట్ డిజిట్ లో వచ్చిందంటే మనకు 1 అని అవ్వచ్చు, దాని స్క్వేర్ 9 అని అవ్వచ్చు. 4 వచ్చిందంటే 2 8, 9 అయితే 3 7, 6 అయితే 4 కానీ 6 కానీ. కానీ ఓన్లీ 5 ఒక నెంబర్ ఉంది చూసారా, మీరు 5 యూనిట్ డిజిట్ లో 5 వచ్చిందంటే ఓన్లీ 5, వేరే ఆప్షన్ లేదు, వేరేది ఏమి ఉండదు, ఓన్లీ 5 అవ్వదు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్స్ లో రాసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, నెక్స్ట్ ఈజీగా మీరు చేసేదారు, దానికి మీరు ఇది ఒకసారి నోట్ చేసుకోండి. యూనిట్ డిజిట్ 1 వస్తే, యూనిట్ డిజిట్ 1 అయితే 1 స్క్వేర్ 9 స్క్వేర్. యూనిట్ డిజిట్ 4 అంటే 2 స్క్వేర్ 8 స్క్వేర్. యూనిట్ డిజిట్ 9 అయితే
3 square, 7 square, unit digit 6, 4 square, 6 square, unit digit 5 అంటే ఓన్లీ 5 square. ఇది నోట్ చేసుకోండి బాగా మీరు. ఇప్పుడు నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పేసి మొత్తం చెప్తాను. నేను మీకు ఇది ఒకటి ఉంచుతాను, ఉన్నాయన్ని అరేంజ్ చేసేస్తాను, టిప్స్ చెప్తాను మీకు. ఓకే, 2 digit నెంబర్ తీసుకుందాం. 729 స్క్వేర్ రూట్ ఆఫ్ 729. 729 స్క్వేర్ రూట్ కట్టుకున్నాం కనుక మనం 2 నెంబర్స్ 2 బార్ చేద్దాం. ఇప్పుడు 7 ఏ స్క్వేర్స్ కి మధ్యలో వస్తుంది? 7 మనకి 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్ కి సెంటర్ లో 7 వస్తుంది. అంటే 2 స్క్వేర్ అంటే 4 కి 9 కి, అంటే మనం 2 తీసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ నేను చెప్పాను కదా మీకు, యూనిట్ డిజిట్ లో 9 వచ్చింది. మనకి యూనిట్ డిజిట్ లో 9 వచ్చింది అంటే 3 తీసుకున్నాం అనుకో, 9 ఎక్కువైపోతుంది కదా, తక్కువ కనుక 7 తక్కువ కనుక 2 దగ్గర 2 తీసుకున్నాం. నెక్స్ట్ యూనిట్ డిజిట్ 9. యూనిట్ డిజిట్ 9 అంటే మనకి ఏ విధంగా అవ్వచ్చు? 3/7, 3 కానీ 7 కానీ అవ్వచ్చు. కానీ మీకు ఒకటి సింపుల్ గా చెప్తాను, నేను స్క్వేర్స్ లో కూడా మీకు ఒకటి చెప్పాను. 5 ఈజ్ అ మ్యాజికల్ నెంబర్. 5 ఈజ్ ఏ మ్యాజికల్ నెంబర్. ఇప్పుడు 2 కదా, 25 స్క్వేర్. 25 స్క్వేర్ మీకు ఈజీ. 2 నెక్స్ట్ నెంబర్ 3, 2 3 6, 5 స్క్వేర్ 25. ఇప్పుడు 625 కన్నా 729 పెద్దే కదా, లార్జ్ నెంబర్. అందువలన మీరు 5 నెక్స్ట్ తీసుకోండి. 5 నెక్స్ట్ ఏంటి వస్తుంది? యూనిట్ డిజిట్ లో 9ది 7. ఆన్సర్ ఈస్ 29 స్క్వేర్. ఆన్సర్ ఈస్ 27. 729 ఏంటి? 27. 47, 61. 47 ఇందులో వస్తుంది మనకి 6 36, 7 7 49. అంటే 47 అన్నది మనకి 6 స్క్వేర్ కి 7 స్క్వేర్ కి మధ్యలో వస్తుంది. అంటే నెక్స్ట్ దీనిది ముందు నెంబర్ 6 తీసుకుంటాం. యూనిట్ డిజిట్ 1 వచ్చింది. యూనిట్ డిజిట్ 1 వచ్చింది ఏంటంటే ఉంది 1 కి మల్టిపుల్స్ 1 గానీ 9 గానీ, అంటే ఇది 1/9. 1/9. నెక్స్ట్ నీకు చెప్పాను మీకు లాజిక్, మ్యాజిక్ నెంబర్ 5. 65 అనుకున్నాం అనుకో, 65 స్క్వేర్ ఈజీ కదా. 6 7 42, 6 7 42, 25. 42 25 అంటే 65 స్క్వేర్. కానీ ఇక్కడ ఉన్నది మనకి 47 61. 47 61 అంటే 5 కన్నా ఎక్కువ, అంతే కదా. 47 61 అంటే 42 25 కన్నా ఎక్కువ కనుక అప్పుడు మనం ఏం తీసుకుంటాం? 9 తీసుకుంటాం. అప్పుడు దీని ఆన్సర్ 69. అబ్జర్వ్ చేయండి బాగా. మీకు 2 3 అదే 5 10 అలాగా మీరు కానీ ప్రాక్టీస్ చేశారంటే మీరు చాలా ఫాస్ట్ గా మీరు చేసేయగలరు. 2 8 0 9. 28 అంటే 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. 25 to 36 మధ్యలో ఉంది, అంటే బేస్ 5 తీసుకుంటాం. 5 0 9 యూనిట్ డిజిట్ లో వచ్చిందంటే ఏంటి? 3/7. 3 కానీ 7 కానీ ఇక్కడ ఈ ప్లేస్ లో రావాలి. నేను చెప్పాను కదా 5 6 30. 30 కన్నా 5 6 30. 30 కన్నా 28 తక్కువ ఉంది, అంటే మనం 5 కి ముందు ప్రీవియస్ తీసుకుంటాం. ప్రీవియస్ ఏముంది? 9 యూనిట్ డిజిట్ వచ్చేది 3. సో ఆన్సర్ ఈస్ 53. 8 4 6 4. 84 అంటే ఎంత? 9 స్క్వేర్ 10 స్క్వేర్ కి మధ్యలో ఉంది, అంటే 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. సో యూ హ్యావ్ టు టేక్ 9. నెక్స్ట్ ఈ ప్లేస్ లో ఎవరైనా చేసుకుందాం. ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది కంటే యూనిట్ డిజిట్ 4 లో ఏంటంటే ఉందో చూసారా మీరు? 2/8. 2/8. 2/8. 8 9 10 90 అయిపోతుంది. 90 అంటే చెప్పాను కదా మ్యాజిక్ నెంబర్ 5. 95 ఒకవేళ అయితే 9 10 90. 90 25 అవుతుంది. 90 25 కన్నా ఇది 84 64 తక్కువ కనుక మనం ముందు నెంబర్ తీసుకుందాం, అంటే దీనిది 2 ఇస్ ఆన్సర్. 92 ఇస్ ఆన్సర్. అబ్జర్వ్ చేస్తున్నారా? ముందు అర్థం అవడానికి కొంచెం అనిపిస్తుంది, కానీ నాది మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. రివైండ్ చేసుకొని చూడడం వల్ల మీకు బాగా క్లారిటీగా మీకు అర్థం అవుతుంది. 7056.
70 8 8 64 9 9 81 8 6 6 అంటే యూనిట్ డిజిట్ 4 oblique 6 8 9 72 84 is the answer. Next 3844 38 6 4 unit digit 4 2 oblique 8 6 7 42 62 is the answer. Next 1849 1849 49 4 square 16 4 9 unit digit 9 3 oblique 7 4 5 20 3 answer 43 is the answer. Next 3 digit 3 digit to 2 examples 2 6 5 uh, 6 9 2 6 5 6 9 69 డబుల్ డిజిట్ చేసాం. ఇప్పుడు 265 అంటే 12 square 144 13 square 169 15 square 225 16 square 256 16 square 17 square కి మధ్యలో 16 square అంటే 256 17 square 289 265 lies between 16 to 17, so 16 is the first one. Next 9 unit digit 9 3 oblique 7 3 oblique 7 16 17 16 17 యూనిట్ డిజిట్ 5 అయితే ఇక్కడ 5 అయితే 16 17 అంతా 256 16 272 కన్నా తక్కువ ఉంది కనుక ఆన్సర్ ఈస్ 163. ఎందుకంటే ముందు తీసుకుంటాం కనుక ఒకవేళ 265 అంటే 272 అయింది, 272 కన్నా 265 తక్కువ ఉంది కనుక మనం 5 కన్నా ముందు తీసుకున్నాం కానీ 163 తీసుకున్నాం. 25281 252 అంటే 16 square 256 15 square 16 square 225 256. ఓకే, అందుకని 256 కన్నా తక్కువ ఉంది కనుక 15 1 ఉన్నదంటే 1 oblique 9. ఆబ్వియస్ గా 256 కి దగ్గరలోనే 252 ఉంది కనుక 9 is the answer. 159 is the answer. ఎందుకంటే ఒకవేళ 1 తీసుకుంటే మీకు 151 స్క్వేర్ అంతా ప్లస్ 51 అంటే 202 51 square 2601 22801 అయితే మీకు 151 159 అంటే 25281. మీరు ఈ విధంగా ఈ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు నచ్చితే లైక్స్ చేయండి, షేర్ చేయండి, దానివల్ల చాలా మందికి రీచ్ అవుద్ది. మీరు అప్రిషియేషన్ చేస్తే నేను నాలో ఈ టాలెంట్ ఉందో నాకే తెలియదు, కానీ నేను కూడా మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను నేర్చుకున్నది 10 మందికి చెప్తే అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది కనుక నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.